నమస్తే. మొత్తానికి మెటాకి సంబంధించి జూకర్బర్గ్ మోదీకి క్షమాపణలు చెప్పారు అని అంటూ. సో ఎందుకు జూకర్బర్గ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది? నిజంగానే ఆ తప్పిదం అనేది జరిగిందా? సో ఇదొకసారి మనం మాట్లాడదాము. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. భవిష్యత్తులోన మనం డిపెండ్ అయ్యిందే సోషల్ మీడియా మీద. మరి ఇలాంటి సోషల్ మీడియానే ఇట్లా చేస్తే సో బ్యాక్ ఎండ్ లో ఇలా జరిగితే పరిస్థితి ఏంటి? సో ఇది మనం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే. సో మనం జనరల్ గా కంటెంట్ ని పోస్ట్ చేసేస్తాం, అది ఆల్గారిథం సెట్ చేసేసుకుంటుంది, వెనక చేసేస్తుంది, దాని వెనక ఎవరు కావాలని చేసేది ఉండదు అనుకుంటాం. బట్ అది కూడా ఈ రకంగా ఒక స్కామ్ జరుగుతోంది దానిలో కూడాను అని అనుకోవచ్చు అంటారా? దానిలో కూడా హైజాకింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. యాక్చువల్ గా వీటిని టెక్నో ఫెడరలిజం అనే పేరు పెట్టాడు ఒక గ్రీసు ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన బుక్కే రాశాడు దీని మీద. టెక్నో ఫెడరలిజం అంటారు వీళ్ళని, టెక్నో ఫెడరల్ ఆర్ట్స్ లాగా ఎప్పుడో రాశాడు ఆయన. ఇప్పుడు అంటే వీళ్ళే మొత్తం మోనోపలి పెట్టుకొని గూగుల్ కానీ లేకపోతే మెటా కానీ మైక్రోసాఫ్ట్ కానీ వీళ్ళు టెక్నో ఫెడరల్ ఆర్ట్ లాగా వీళ్ళ కంట్రోల్లో ఉండిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషను తర్వాత కన్జ్యూమర్ యొక్క డేటా మొత్తం మన డేటా అంతా ఉంటది. ఇప్పుడు ఫేస్బుక్ దగ్గర వాట్సాప్ లోను జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. అందరి మన చరిత్రలోనే ఉంటాయి. వాళ్ళు రేపు అనుకుంటే మొత్తం ఇండియాని కంట్రోల్ చేయాలనుకుంటే డేటా వార్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగా ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు మెటానే కంప్లీట్ గా మెటా కంట్రోల్లోనే మనం అందరం ఉన్నాం. అంటే ఇన్స్టా గానీ ఫేస్బుక్ గానీ వాట్సాప్ గానీ ఇవన్నీ మెటా కిందకి వెళ్ళిపోయినాయి. నేను ఎవరి కంట్రోల్లో ఉంటాననే వాళ్ళు కూడా ఇక్కడ కంట్రోల్లో. అసలు ఎవరి కంట్రోల్లో ఉండాలి అనేది అది మిత్తులేండి, అబద్ధం. అసలు వాడికి ఆధార్ ఉందా లేదా అడగాలి. ఆధార్ ఉంటే నీ కంట్రోల్ ఉన్నట్టే కదా, ఆధార్ లేకుండా కుదరదు. ఇప్పుడు ఫ్రీడమ్ అనేది అబద్ధం. ఫ్రీడమ్ అనేది ఎవరికి ఏమి ఉండదు. జిజక్క నాయన అదే అంటారు, అన్ఫ్రీడమ్ కి సంబంధించిన లాంగ్వేజ్ మనుషులకు తెలియదు కాబట్టి ఫ్రీడమ్ అనుకుంటారు వాళ్ళు. సో అది పక్కన పెడితే ఇవాళ రియల్ గా కూడా కన్జ్యూమర్స్ అదే కాకుండా మొత్తం నెరేటివ్ కంట్రోల్ అంటారు. అంటే నువ్వు ఎలాంటి నెరేటివ్ని, ఎలాంటి స్టోరీని, ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్ నోమ్ చామ్స్కీ లాంగ్ బ్యాక్ బుక్ రాశాడు. అంటే నువ్వు చేసే పనికి జనాల ఆమోదాన్ని ఎలా నువ్వు తయారు చేసుకోవాలి, అట్లాగే నీకు అనుకూలమైన దృక్పథాన్ని జనాల్లో మైండ్లలోకి ఎలా చొచ్చించాలి, నీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతుంటే దాన్ని ఎలా తొక్కేయాలి. ఇది ప్రధానంగా ఇవాళ పొలిటికల్ పార్టీలు చేస్తున్నది. ఇది బీజేపీ దీంట్లో చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఇది వరల్డ్ వైడ్ గా కూడా చేస్తారు. అయితే బీజేపీ దీన్ని ఒక ఆర్గనైజ్డ్ గా 2014లో మోడీ పిఎం గా ఫస్ట్ టైం ఎన్నికైనప్పుడే సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి, అక్కడ నుంచి ఒక సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేశారు. ఆమె ఒక జర్నలిస్ట్ కూడా లేడీ ట్రోలింగ్ మీద బుక్ రాసింది. ఆమె దీన్నే చెప్తుంది, బీజేపీ 2 రకాల గూండాలను తయారు చేసింది. ఒకరేమో ఫిజికల్ గూండాలు, వీళ్ళు వీధుల్లో వచ్చి అటాక్ చేస్తారు. రెండోదేమో ఆన్లైన్ గూండాలు, వీళ్ళు ఎవరైనా పోస్టులు పెట్టగానే వాళ్ళని బూతులు తిట్టడం, కింద పోస్టుల కింద వాళ్ళని ఎగతాళి చేయడం, లేకపోతే వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీయడం. అటాకింగ్ అనేది ఆన్లైన్ అటాకింగ్ భయంకరంగా ఉంటుంది. లేకపోతే మీమ్స్ పెట్టడం, వాళ్ళ డిస్టార్ట్ చేయడం, ధ్వంసం చేయడం అలా చేస్తారు అనమాట. ఇది మనం చాలా మన పోస్టులు మన వీడియోల కింద కూడా కామెంట్లు చూస్తే తెలుస్తుంది. సో అలాగా వీళ్ళు చేస్తుంటారు. ఈ 2 రకాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఏమైందంటే నెరేటివ్ కంట్రోల్లో ఫస్ట్ టైము మోడీ దెబ్బతిన్నాడు. కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఒక నెరేటివ్ స్ట్రక్చర్ ని, ఒక మామూలు మనిషిని దేవుళ్లాగా తయారు చేయడం. మోడీని అంటే దేశాన్ని అన్నట్టే, మోడీని తిడితే నువ్వు దేశద్రోహి అంటే మోడీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా. ఒకప్పుడు ఇందిరా ఇండియా అనేవాళ్ళు అప్పట్లో. అలాగే ఇప్పుడు మోడీ ఈజ్ ఈక్వల్ టు గాడ్, ఈజ్ ఈక్వల్ టు నేషనలిజం ఇండియా. సో మోడీని అంటే నువ్వు హిందూ ద్వేషి, దేశద్రోహి ఇలాగ ముద్ర వేయడం అనేది జరుగుతుంది. సో ఈ స్థాయిలో ఉన్న మోడీ ఇమేజ్ ని ఒక్కసారిగా వితిన్ 4-5 రోజుల పరిధిలోనే జంజీ జనరేషన్ దెబ్బ కొట్టేసింది. మామూలు కొట్టలేదు, ఎవరు తేరుకోలేని స్థాయిలో. అది కూడా సోషల్ మీడియాను ఉపయోగించే వాళ్ళ మెథడ్లోనే పైసా ఖర్చు లేకుండా చేస్తారు. అంటే మనకి ఇప్పుడు అతిపెద్ద శక్తులు ఉన్న వాళ్ళని కూడా చిన్న అదే మనకు పాత సామెత ఉంది కదా,
బలవంతమైన సర్పము అవును, ఆ చరచీమల చేత చెక్కి చావదు చావదు సుమతి లాగా చలిచీమలాగా వీళ్ళు కమ్ముకున్నారు. ఎందుకంటే వీళ్ళ పాపులేషన్ ఒక నార్త్ లోనే 33 కోట్ల మంది ఉన్నారు. యూత్ మన ఇండియాలో 15 years నుంచి 35 years లోపల 60 కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు. సో అందువల్ల వాళ్ళు ఎన్ని కోట్లు ఉంటారు బీజేపీ వాళ్ళు? ఎంత పాపులేషన్ అయితే ఉండరు కదా. పైగా వీళ్ళకి టెక్నో సావి, వీళ్ళు మీమ్స్ చేయగలరు, రీమిక్స్ చేయగలరు, రీఎడిట్ చేయగలరు, వీళ్ళకి హ్యూమర్ ఉంది, బ్లాక్ హ్యూమర్ ఉంది, అటాకింగ్ నేచర్ ఉంది, ఇవన్నీ చేయగలరు. సో వీళ్ళకి భయపడాలని విషయం కూడా తెలియదు చాలా మందికి. ఫస్ట్ టైం ఇప్పుడు భయపడుతున్నారు కొంతమంది, దెబ్బ తగులుతుంది వాళ్ళకి, అప్పటికి తెలియదు. ఇప్పుడు రియాక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి చూస్తున్నారు. అప్పుడు అలాగే చేసేసారు. సో దీంతో ఇప్పుడు మోడీ ప్రభుత్వం అలర్ట్ అయింది. అంటే సోషల్ మీడియాని ఎలా కంట్రోల్ చేయాలంటే ముందు దీని హెడ్ ఎవరు? జుకర్బర్గ్ ని కాళ్ళ దగ్గరికి ఎలా రప్పించాలి? ఎందుకంటే ఈ మార్కెట్ కదా, ఇండియా పెద్ద మార్కెట్ వాళ్ళకి. సో ఈ కంట్రోల్ చేయాలంటే వాళ్ళ మార్కెట్ ని రేపొద్దున రూల్స్ రెగ్యులేషన్ పెడితే మార్కెట్ కట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో నోటీసులు ఇస్తున్నారు. టెలిగ్రామ్ కి ఇచ్చారు, వాట్సాప్ కి ఇచ్చారు, ఇన్స్టాకి ఇచ్చారు, అలాగే ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో ఏమైంది, ఒక సాగు దొరికింది వీళ్ళకి, మోడీ వాళ్ళకి. అదేంటంటే మోడీ ఫేస్బుక్ లో పెట్టిన ఒక వీడియో సడన్ గా మాయమైంది, కొన్ని గంటల పాటు లేదు. దాంతో నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినప్పుడు మెటా అధికారికంగా సరే చెప్పింది, అది సరిపోదు, మీరు సరిగ్గా చెప్పలేదు, జుకర్బర్గే చెప్పాలని మళ్ళీ ఫిట్టింగ్ పెట్టారు. అందరూ కూడా యూత్ అంతా కూడా సారీ చెప్పొద్దు, జుకర్బర్గ్ సారీ చెప్పొద్దు అని పెట్టారు. కానీ జుకర్బర్గ్ సారీ చెప్పాడు. ఎందుకంటే అతనికి వ్యాపారం ముఖ్యం. అతనికి ఇగో కాదు, వ్యాపారస్తులకి ఇగో ఉండకూడదు కదా. అయితే కాళ్ళు లేకపోతే జుట్టు ఏదైనా వాళ్ళకి వ్యాపారం ముఖ్యం. సో ఇప్పుడు మోడీతో పెట్టుకుంటే మోడీ అన్ని కట్ చేసుకుంటూ వచ్చాడు అనుకో, మా ఇండియన్ మార్కెట్ ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినారు ఇక్కడ. సో అందుకని సారీ చెప్తూ పోతుంది, సారీ చెప్పారు. అయితే ఇది ఒకటే సారీ చెప్పడానికి కారణం కాదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకి CSAM అంటారు, అంటే చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ కూడా వెళ్ళిపోతుంది. అది జుకర్బర్గ్ లేకపోతే మెటాను కావాలని చేయడం కాదు, వీళ్ళ ద్వారా వెళ్తుంది అనమాట. యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే ఇన్స్టాలో కావచ్చు, అలా వెళ్తుంది. అలాగే ఎర్రర్స్ ఇన్ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్స్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఈ ప్లాట్ఫామ్స్ లో ఎర్రర్స్ వల్ల కూడా కొన్ని మిస్ అవుతుంటాయి. మామూలుగా చాలా మంది, నావే ఇప్పుడు ఏం కాలేదు కానీ ఫేస్బుక్ లో చాలా మంది పెడుతుంటారు, నా పోస్ట్ కనిపించట్లేదని, నా పోస్ట్ లో తీసేశారని, దీంట్లో ఏమి అసభ్యత ఉందో అన్ని బ్లాంకులు పెట్టేస్తుంటారు, ఇలాగా రకరకాలు ఉంటాయి. సో ఇప్పుడు ఇలాంటి వాటి మీద అంతా కూడా పడింది అనమాట. అంటే ఈ పోస్టులన్నిటినీ ఇండివిజువల్ గా తీయడం కూడా స్టార్ట్ చేశారు. మామూలుగా రిపోర్ట్లు కొడితే కూడా మనకి ఇప్పుడు మన ఛానల్ మీద వరుసగా రిపోర్ట్లు కొట్టారనుకో, మొత్తం వ్యూవర్షిప్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా వాళ్ళు అల్గోరిథము ఇటువంటి కంప్లైంట్లు వచ్చిన దాన్ని తీసేసుకొని ఆటోమేటిక్ గా స్లో డౌన్ చేసేస్తుంది. అలాగే వాళ్ళ పద్ధతులు ఉంటాయి. కొన్ని ఇంకా ఎక్కువగా పలాని వీడియోని తీసేయమని కానీ కంప్లైంట్లకు వస్తే ఆ వీడియోను కూడా డిలీట్ చేసేస్తారు. సో ఇప్పుడు ఒకటేమో ఈ బీజేపీ సంఘ పరివార్ సోషల్ మీడియా సైన్యం ఉంది కదా, ఈ సైన్యం ఏమో రిపోర్ట్లు కొట్టడం, ఆ వీడియోలు తీయించడం ఒకటి చేస్తుంది. రెండోది ఇండివిజువల్ గా టార్గెట్ చేసి కొన్ని వీడియోల మీద, ఆ వీడియోలు పెట్టిన ఐడి అకౌంట్ల మీద సైబర్ సెల్ కంప్లైంట్ ఇవ్వడం. రీసెంట్ గా తెలంగాణలో సైబర్ సెల్ కూడా మెటా ఇండియా హెడ్ కి నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు దాదాపు 20 ఫేస్బుక్ అండ్ ఇన్స్టా పోస్టులు కాదు అకౌంట్లని మీద సైబర్ సెల్ ఇక్కడ బీజేపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అందుకని ఇక్కడ తెలంగాణ సైబర్ సెల్ వాళ్ళు మెటా ఇండియా హెడ్ కి నోటీసులు ఇచ్చారు. ఇలాగా ఎక్కడికక్కడ స్టేట్ వైడ్ ఇప్పిస్తా రావడం, అంటే అనేక పద్ధతులు అటాకింగ్ అండి. ఈ జంజీని సోషల్ మీడియాలో కట్ చేయడం, వాళ్ళు రెచ్చిపోయారు కాబట్టి వాళ్ళు ఎవరెవరు ఎక్కువ చేస్తున్నారు, వ్యూస్ ఎక్కువ ఎవరెవరికి ఉన్నాయి, ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నాయి, దానంతా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇప్పుడు మెటా దగ్గర బ్లాక్ చేయించడం ఈ కార్యక్రమం మొదలైంది. అయితే ఎప్పుడైనా కూడా మనకి చరిత్రలో నిర్బంధం ద్వారా, లేకపోతే స్వేచ్ఛను హరించడం ద్వారా, లేకపోతే వాక్ స్వాతంత్రాన్ని రాజ్యాంగం ప్రసాదించిన అనేక హక్కుల్ని తొక్కిపెట్టడం ద్వారా టెంపరీగా వాళ్ళు డామినేట్ చేయొచ్చాము. కానీ ఎప్పుడైనా మన ఆగ్రహం బయటికి రాకుండా లోపలే ఉండిపోతే ఒక్కసారిగా అది బర్స్ట్ అవుతుంది.
అదే మొన్న ఎగ్జాంపుల్. కానీ నేను చాలాసార్లు చెప్తాను, ఎందుకంటే ఫ్రాయిడ్ని కోట్ చేస్తుంటా. ఫ్రాయిడ్ ఏం చెప్తా అంటే మనుషుల చరిత్ర నుంచి ఏమి నేర్చుకోరు అంటాడు ఫ్రాయిడ్. అందుకని చేసిన మిస్టేక్ని దే ఆఫ్ అండ్ రిపీట్. ఒకసారి ప్రేమలో పెళ్ళైనోడు మూసుకొని ఉండడు, మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తాడు. ఎందుకంటే అది మనుషుల స్వభావం అంతే అనేది ఫ్రాయిడ్ ఎప్పుడో చెప్పాడు. సో అందుకని మనం చేసిన తప్పులనే చేస్తూ ఉంటాం, వి రిపీట్ మిస్టేక్స్. అలాగే ఈ పాలించే నియంతృత్వ స్వభావం ఉన్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళ చరిత్ర నుంచి నేర్చుకోరు. నియంతలు అనేక మంది నియంతలంతా కాలగర్భంలో పట్టాడు. హిట్లర్ లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, స్టాలిన్ తిక్కులేని చావు. అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏమి నేర్చుకోరు. మళ్ళీ సేమ్ మెథడ్స్, సేమ్ అణచివేత, సేమ్ తొక్కేయడం, సేమ్ ఇట్లా బెదిరింపులు ఇలాగే చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రేపు ఎలక్షన్ టైంలో జుకర్బర్గ్ ఖాళీ, మోడీకి యాంటీ క్యాంపెయిన్ వాళ్ళు లేపాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఎలక్షన్ టైంలో కోడ్ ఉంటుంది, వీళ్ళకేం నోటీసులు ఇచ్చినా కూడా ఏం జరగదు. అప్పుడు కానీ లేపాడు అనుకో, ఈ కసంతా అప్పుడు తీర్చుకుంటారు. అప్పుడు జనరల్ గా ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఎప్పుడైనా కూడా నువ్వు వాళ్ళని కూడా వెయిట్ చేస్తుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు వాళ్ళని బెదిరింపుల ద్వారా. అందుకనే ఇప్పుడు FDIలు కూడా ఇండియాలో తగ్గిపోయినాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎందుకు తగ్గిపోయిందంటే ఈ బెదిరింపు రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అంటే వీళ్ళకు అనుకూలమైన వ్యాపారస్తుల్ని ప్రోత్సహించడం, అదాని అంబానీని, మిగతా వాళ్ళని తొక్కేయడం, వాళ్ళ కాంపిటేటివ్ గా ఉండే వాళ్ళని బెదిరించడం, ఈ కార్యక్రమం బాగా పెరుగుతుంది ఇండియాలో. సో మొత్తం కూడా ఏంటంటే ఇంతకుముందు రాజకీయాలు వేరు, డెవలప్మెంట్ వేరు, ఇవన్నీ ఉండేది. ఇవాళ కంప్లీట్ గా ప్రతిదీ డెవలప్మెంట్ అన్నీ కూడా రాజకీయాలకు లోబడి ఉన్నాయి. మనం ఎలా గెలవాలి నెక్స్ట్, ఇదే టార్గెట్ మోడీ అండుకోకి, వేరే టార్గెట్ ఏమీ లేదు. సో అందులో భాగంగానే ఇప్పుడు సోషల్ మీడియా మీద పడ్డారు. దీని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూడబోతున్నాం త్వరలో. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.